వ్యాపార బంధం ఉందనేది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది దీని నుంచి. రైట్. ఇంకోటి మూడోది, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, ఎనర్జీ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈఎస్ శర్మ గారు చంద్రబాబు గారికి ఒక లేఖ రాశారు. అవును. అయా, మీరు ఈ పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాలని ఎందుకు జైళ్ళకి పంపట్లేదు? చంద్రబాబు గారు అన్నారు కదా, గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల. గత ప్రభుత్వంలో వీళ్ళ ప్రభుత్వం కూడా ఉందిగా, వీళ్ళు టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనాలేమో. ఇప్పుడు కొంతకాలం పాటు ఎన్డీఏ ప్రభుత్వం, తర్వాత టీడీపీ ప్రభుత్వం అనుకోవాలి. వీళ్ళు కూడా ఉన్నారుగా. టీడీపీ లెడ్ అంటే టీడీపీయే లీడ్ తీసుకుంది కాబట్టి డెఫినెట్గా అది తెలుగుదేశం ప్రభుత్వంగానే భావించాలి. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఇది ఇప్పటి గొడవ కాదు, చాలా కాలంగా జరుగుతుంది. ఈ ఎక్విజిషన్స్ ఏంటి నాకు అర్థం కాదు. ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఈ నిందా ఆరోపణలు చేసుకోవటం, ఎండ్ ఆఫ్ ద డే దాని మీద రిజల్ట్. శర్మ గారు అడుగుతున్నది ఏంటి, మీరేం తీసుకున్నారు? ఇండస్ట్రీస్లో ఇంతలా ప్రమాదాలు జరుగుతుంటే మీరు తీసుకున్న చర్యలు ఏంటంటే, మాకు సంబంధం లేదు ఇంతకుముందు వాళ్ళు. సరే, ఇంతకుముందు అయిపోయింది, వాళ్ళ చేతకానితనం బయటపడింది, మీరు పనిమంతులు కదా, మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు ఈఎస్ శర్మ గారు. శర్మ గారు సీరియస్గా చంద్రబాబు గారిని క్వశ్చన్ చేసిన విషయం ఏంటంటే, ఆయన పంపించినటువంటి దీనిలో, అయ్యా మీరు ఇమ్మీడియట్గా యజమానుల్ని కస్టడీలోకి తీసుకోవాలి కదా, యజమానుల్ని కస్టడీలోకి తీసుకోకుండా ఇప్పటిదాకా మీరు ఉపేక్షించి ఏం సాధించదలుచుకున్నారు అనేది మొదటి ప్రశ్న. రెండోది, మీరు గత ప్రభుత్వాలు అంటున్నారు, ఇది మీరు పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో మిమ్మల్ని క్వశ్చన్ చేసినటువంటి ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి మీరు అధికారంలో ఉండగా మీరు చేసింది ఏమిటి అని అడగటం బాగానే ఉంటుంది, ఓకే. కానీ ప్రతి సందర్భానికి దాన్నే అన్వయించేసి ఇది గత ప్రభుత్వ వైఫల్యం, మేము నిన్న కాక మొన్న అధికారంలోకి వచ్చాం అనేది మాట్లాడితే ఎలాగా? ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా పాటించి తీరాలి కదా. కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడ, పైగా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. వీటన్నిటి మీద అది జరిగిన ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ జరిగింది ఆ పక్కనే. కాబట్టి ఇవి ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి, చాలామంది మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు కూడా అండర్సన్ని దేశ సరిహద్దులు చాలా జాగ్రత్తగా దాటించినటువంటి చరిత్ర ఉంది మనకి, మన ప్రభుత్వాలకి. గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా యజమానుల్ని కాపాడటం అనేది ప్రభుత్వాలు చాలా కళగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ప్రాక్టీస్ చేయటం కాదు, అది చాలా సందర్భోచితంగా అమలు చేస్తున్నారు అనేది కూడా ఈ శర్మగారి ఆవేదన. అందుకని ఆయన కొంచెం కాన్షియస్గా, బాబు ముందు ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు ఆ విషయంలో సీరియస్గా ఉన్నారు, ఇప్పుడు ఎక్స్గ్రేషియోలు ఇవన్నీ ప్రకటించారు, ఓకే. వీటితో కన్నీరు తుడిచేసి మళ్ళీ కొత్త విక్టిమ్స్ని బలి చేయవద్దు. ఇమ్మీడియట్గా యజమానుల్ని కనుక మీరు కస్టడీలోకి తీసుకుని వాళ్ళకి నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాకుండా వాళ్ళని లోపల ఉంచి కనుక విచారణ జరిపితే ఖచ్చితంగా ఒక భయం వస్తుంది ఇండస్ట్రియల్ సర్కిల్స్లో. అది రావటం ద్వారా దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యం చాలా ఖచ్చితంగా ఉంది. అక్కడ రెగ్యులర్ చెక్స్ జరగటం లేదు. ఇండస్ట్రియల్ సెక్యూరిటీకి సంబంధించిన చెక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విధులు సక్రమంగా నిర్వహించకపోవడం కూడా ఈ ల్యాప్సెస్కి కారణం. సో వాళ్ళ మీద కూడా సీరియస్గా కేసులు పెట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి కస్టడీలోకి తీసుకోండి. మీరు కస్టడీలోకి తీసుకుని నాన్ బెయిలబుల్గా అంటే బెయిల్ వాంటెడ్గానే బెయిల్ రిజెక్ట్ చేసి విచారణ కనుక జరపగలిగితే డెఫినెట్గా అన్ని సెక్షన్స్లోనూ కొంత భయం మొదలవుతుంది. ఈ రకమైనటువంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. ఈ దిశగా మీరేమైనా ప్రయత్నం చేయగలరా అని చెప్పి ఆయన చంద్రబాబు గారిని క్వశ్చన్ చేస్తున్నాడు. రైట్. ఇంకా దాంతోపాటు మిగిలిన అంశాల్లోకి వస్తే, చిరంజీవి మెగా ఫ్యామిలీల మధ్య అంతరం ఏమన్నా పెరిగిపోతుందా? చూసారు, దాదాపు ఈ గ్యాప్ ఒక దశాబ్దంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇవాళ ఏదో హఠాత్తుగా ఓవర్ నైట్